కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులలో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు. జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ నాయకులను కలిసి మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించడం ఖాయం. ప్రజలు కొత్త రాజకీయ నాయకుడిని కోరుకుంటున్నారని, ఆదోనికి కొత్త స్వేచ్ఛను తీసుకొస్తామని, ఖచ్చితంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గెలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు చేస్తున్నటువంటి అకృత్యాల గురించి మాట్లాడండి, మీరు నడిపిస్తున్నటువంటి మట్కా వ్యాపారం గురించి నడి రోడ్డు మీద వచ్చి మాట్లాడండి. ఏ సెంటర్ రమ్మంటారో నేను చెబుతాను. ఎవరెవరు ఆడిస్తా ఉన్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ప్రజలను అణిచేసి కేసులు పెడతామనో, సంక్షేమ పథకాలు తీసేస్తామనో, ఇంకోటనో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, అణిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా, పిల్లి కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడుతుంది. ఏదో ఒక రోజుకి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. రోజు వచ్చింది 45 రోజుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా, ఏ రోజు మనం ఓటేయబోతా ఉన్నామా, ఏ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా దించేయబోతున్నామా అని వేచి చూస్తా ఉన్నారు. ఏమి అనుమానమే లేదు, మేము గెలవబోతా ఉన్నాం. కూటమి గెలవబోతా ఉంది. ఇక్కడ నేను, అక్కడ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథిగా నేను గెలుస్తాను. నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ